నమస్తే వెల్కమ్ టు కేనార్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ విశాఖలోని పెద్ద జాలారిపేటలో మత్స్యకారులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజాది కార్యక్రమానికి హాజరైన కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పెయిడ్ ఆర్టిస్టులను నేను ఏమాత్రం పట్టించుకోను నేను హార్డ్ వర్కర్ని వెల్లడించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్ గణేష్ కుమార్ విశాఖలోని దశబల్ల భూ కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ నాయకులు పంచగల్ల రమేష్ బాబు అర్హులైన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఓటర్గా నమోదు చేయించుకుని ప్రజలందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామం నుంచి పంచగల్ల రమేష్ బాబు పెందుర్తి మండలంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు ఓటర్గా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతుందన్నారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు ఐత సింహాచలం నాయుడు, ఎస్ఆర్పురం గ్రామ పెద్ద, సీనియర్ జనసేన పార్టీ నాయకులు దూది వెంకటరమణ, పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీ దిగిపోతా ఉన్నాం. చాలా మంది ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఓటర్గా నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ తేవాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నాం. జనసేన మా వార్డు అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని సద్వినియోగం చేసుకుని పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన కోవిలి రాజు, ఆర్జిల్లి సోమేష్, కదిరి వాసు అనే ముగ్గురు యువకులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ముగ్గురు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడం చేత కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులు ప్రవీణ్, చైతన్య మరియు కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆర్థిక సాయంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడుతూ కల్చర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, దానిలో భాగంగా ఈ రోజు ఈ 3 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. వీరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి కల్చర్ ఫౌండేషన్ ముందుంటుందని, ఇప్పటికీ 100కు పైగా సేవా కార్యక్రమాలు చేశామని, ఎవరైనా దాతలు ఉంటే ఈ నిరుపేద కుటుంబాలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కల్చర్ ఫౌండేషన్ సభ్యులు ప్రసాద్, జాఫర్, తాతారావు, కేఎన్ఆర్ ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నవంబర్ 9వ తారీఖున గంగవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ప్రోగ్రాం నిమిత్తం అచ్యుతాపురం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలోని నవంబర్ 9వ తారీఖున మరణించారు. వారి కుటుంబానికి కల్చర్ ఫౌండేషన్ ద్వారా 3 కుటుంబాలకి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు కోవూరు రాజు కుటుంబానికి కల్చర్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్కు చెందిన అజారి ప్రవీణ్ గారి యొక్క ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వీరికి గ్రామంలో ఉన్నవారు కూడా సహకరించాలని, భవిష్యత్తులో ఈ కుటుంబానికి మా వంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కల్చర్ ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు పెదగంట్యాడ మండలం, గాజువాక మండలం, విశాఖ వెస్ట్, అనకాపల్లి, పరవాడ మండలాల్లో చేస్తున్నాము. వీటితో పాటుగా ప్రతి నెల ఒక 2 నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన గంగవరం గ్రామంలోనే ఇప్పటివరకు 3 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు 4వ కుటుంబం. మరో 2 కుటుంబాలకు కూడా కల్చర్ ఫౌండేషన్ ద్వారా మా కల్చర్ ఫౌండేషన్లో ఉన్నటువంటి పెద్దలు ఆర్థిక సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో మా కల్చర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తామని, సేవలు అందిస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తాను అన్న హామీ ఏమైందంటూ అంగన్వాడీ టీచర్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ అమలు చేయాలని హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం చెల్లించాలని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలన్నారు. అలాగే ఆయాల ప్రమోషన్స్ లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సూపర్వైజర్ల పోస్టులు పెడితే చేయాలన్నారు. మా సమస్యలు త్వరలో పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. అందరు నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా 2-3 నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజంగా మిమ్మల్ని మభ్యపెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదన్నా ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఇంకోటో రాకూడదు, అందరినీ సరిగ్గా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఏం చేయగలం, ఎలా చేయగలం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చి చర్చ విఫలం చేశారు. దాని సఫలమైతే జరగలేదు. మాకు తర్వాత 560 పోస్టులు గ్రేడ్ 2 పోస్టులు 2022లో తీశారు. అది ఇంకా 164 పోస్టులు పెండింగ్ ఉండిపోయి దానికి మా వాళ్ళు చాలామంది ఇప్పుడు 3/4 అంటే 3 ఓటాలు తీసి ఒక ఓటాలాగా వదిలేశారనమాట. అవి ఏంటంటే చాలామంది మా వాళ్ళు ఉండిపోయి ఆవేదన గురయ్యారండి వాళ్ళు. అయితే ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనం అంటే ఇప్పుడు ధరలకు అనుగుణంగా మాకు జీతం ఉండాలి. ఏది లేక మాకు ఇచ్చే 11,500 మా పిల్లలే చూసుకుంటామా, మా పిల్లలు చదివించుకుంటాం, మాకు ఇంటి రెంట్లే కట్టుకుంటాం, స్కూల్ రెంట్లే కట్టుకుంటాం, లేకపోతే స్కూల్ కాయగూరలు కొనుక్కుంటామా, ఏ రకంగా మాకు 11,500 ఇచ్చారో మాకైతే అర్థం అవ్వట్లేదండి. గౌరవేతనం చెప్పారు. గౌరవేతనం చెప్పి సాధికార సర్వేలను మాకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేసి మాకు ఏ సంక్షేమ పథకాలు లేకుండా ఒక రేషన్ కార్డు లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, ఏమి మాకు ఎటువంటి పథకాలు ఏమీ లేకుండా చేసేసారండి. మా పిల్లలు ఇప్పుడు చాలామంది భర్త లేని వాళ్ళు ఉన్నారండి, హస్బెండ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదే జీతమే బతకాలంటే ఎంత ఇబ్బంది అండి. సెంటర్లకే రెంట్ కట్టుకుని 4,000 5,000 సెంటర్లు రెంట్ కట్టుకుంటున్నారు. అలాగే మనకి కాయగూర స్టీల్ ప్లాంట్ లో తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని, జిందాల్తో చేసుకున్న MOU రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. గో బ్యాక్ జిందాల్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో నూతన వేతన ఒప్పందం అమలు కాకపోవడం వల్ల యువ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో కలిపి లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపాలని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వమని స్పష్టం చేశారు. దుర్మార్గంగా దౌర్జన్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని నిర్ణయం తీసుకుంది 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఉక్కు కార్మికులు, యూనియన్లు కానీ, ప్రజా సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెనక్కి తీసుకోపోగా ఈ స్టీల్ ప్లాంట్ గత 2 సంవత్సరాల నుంచి కూడా రా మెటీరియల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ ఇవ్వకుండా, బాయిలర్ కోల్ ఇవ్వకుండా, కోకింగ్ కోల్ ఇవ్వకుండా మొత్తం ఆపేసి కంపెనీ నష్టాలు పాలు చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంగానే రీసెంట్గా జిందాల్ కంపెనీ తీసుకొచ్చి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మరి రన్ చేయాలని చెప్పి MOU చేసుకోవడం చాలా దుర్మార్గం. ఇది ఈరోజు మేము చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్జ్ చేయాలని చెప్పాం. ఇప్పుడు అలాగే ఏదైతే నువ్వు MOU చేసావో 1000 కోట్ల పెట్టుబడి గురించి స్టీల్ మినిస్టర్ అండర్ ఉన్న సేల్ ఉంది, అలాగే NMDC ఉంది. ఆ 1000 కోట్లు అక్కడి నుంచి వీళ్ళకి ఇప్పించి మన స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ రన్ చేయవచ్చు కదా. కావాలనే కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వం
స్టీల్ మినిస్టర్ కానీ ఇక్కడ యాజమాన్యం కానీ దొడ్డిదారిన జెండాలు తీసుకొచ్చి ఈరోజు ఎంఓయూ చేసి బ్లాస్ట్ బ్యానర్ 3 నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు కార్మికులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మరి వేతన ఒప్పందం గత 1/1/2015 నుంచి వేతన ఒప్పందం చేయవలసి ఉండగా ఏదో రకంగా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు కుంగిపోవాలి, మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కూడా వేతన ఒప్పందం చేయకుండా సుమారు 7 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది. తక్షణమే వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈ 2 డిమాండ్ల మీద ఈవేళ అడ్మిన్ ముట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేయమని అడుగుతున్నాం. మీకు ఇబ్బందిగా ఉంటే మెర్జ్ చేయండి. అది కూడా ఒక పెద్ద స్టీల్ ప్లాంట్, అంత ఒక RINL సేలు కలిపి ఒక పెద్ద కంపెనీ అయితే దేశానికే మంచిది. మీరు ఏదైతే అనుకున్నారో స్టీల్ పాలసీ ప్రకారం 2030కి 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలనుకున్నారు. కాబట్టి ఆ ఉత్పత్తి 2 స్టీల్ ప్లాంట్ల ద్వారా మిగతా ప్రైవేట్ కంపెనీల ద్వారా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే జిందాల్ MOUని రద్దు చేసి ఆ MOUని సేల్ తోటి NMDCలతో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల విచారణ గురువులు RCM చర్చ్ ఫాదర్ రెవరెండ్ పేరం దత్తుని క్రిస్మస్ విశిష్టత గురించి వివరణ అడిగిన మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణతో సమాధానమిస్తూ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమని, క్రైస్తత్వం అంటే మతం కాదు మార్గమని, సృష్టికర్త అయిన దేవుని మాట వినకుండా మానవుడు పాపం చేశాడని, ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు భూలోకానికి లోకరక్షకునిగా వచ్చి మానవత్వం, శాంతి, సమాధానం, ప్రేమ మానవులకు పంచిపెట్టారని, కనుక సర్వ మానవాళి యేసు బోధనలకు ప్రేరేపితమై వారి మార్గంలో నడిచి పరలోకం చేరాలని ఆశిస్తున్నానని తెలిపారు. చర్చి విచారణ కర్త అయినటువంటి పేరం దత్తు ఫాదర్ దగ్గర మనం ఉన్నాము. ప్రైజ్లార్డ్ ఫాదర్. ఫాదర్, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మామూలుగా దాని అర్థం ఏంటంటే క్రీస్తుని పూజించడం. క్రిస్మస్ పండుగని ఎవరు చేస్తారు? ఒక మతస్థులా లేదంటే? క్రిస్మస్ పండుగ అనేది మానవత్వంతో కూడిన ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు మానవుడి కోసం ఆయన మానవుడే పుట్టాడు కాబట్టి, మానవాడి కోసం ఆయన రక్తాన్ని చిందించి రక్షకుడిగా అందరిని రక్షించాడు కాబట్టి మనందరూ కూడా క్రీస్తు ప్రభుని పూజిస్తూ ఆయన దీవెన కోసం ఈ పండుగ చేస్తారు. క్రైస్తవత్వం అనేది మతమా మార్గమా? క్రైస్తవత్వం అనేది మతం కాదు, అది ఒక మార్గం, మానవత్వ విలువలతో కూడినటువంటి ఒక మానవత జీవితం. క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత వివరిస్తారా? క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత క్రీస్తు ప్రభు దేవుడికి కూడా ఆయన మానవుడిగా జన్మించడమే క్రిస్మస్ పండుగ. ఎందుకంటే తండ్రి దేవుడు మానవాళ్ళని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము అవ్వ దేవుడికి అవిధేయతగా జీవించి వాడు పాపం పట్టుకున్నాడు. ఆ పాపాన్ని నిర్మూలించడానికి ఈయన దేవుడికి మానవుడిగా ఈ లోకంలో మనకలాగా జీవించి మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవుడికి ఎటువంటి మానవత విలువలు ఉండాలని ఆయనే జీవించాడు, చూపించాడు, బోధించాడు, మరణించాడు, ఉత్థానమయ్యాడు. దానికోసం ఆయన మానవుడు ఉంటాడు. అయితే ఫాదర్, లోక రక్షకుడు అని అంటారు. అవును, ఉద్దేశం చెప్తారా? లోకరక్షకుడు అంటే ఆయన అందరి కోసం, ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడి కోసం ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, మానవుడిగా జన్మించాడు. అందుకే ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి, లోకాన్ని పాప ప్రక్షాళన చేశాడు కాబట్టి ఆయన లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి ప్రధాన కారణం మానవుడు దేవుడికి వ్యతిరేకంగా పాపం పెట్టుకున్నాడు. ఆ పాపాన్ని నిర్మూలన చేయడానికి ఒక క్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకే ఆయన దైవ కుమారుడు కూడా మానవుడిగా జన్మించి ఈ భూలోకంలో మానవుడిగా జీవించి మనందరి కోసం రక్తాన్ని దారిపోసి పాప ప్రక్షాళన చేసి పాప పరిహార కలవరికి బలి అర్పించి ఆయన మనందరి కోసం జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగ. చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఈ రోజున ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ప్రతి మనిషి కూడా మానవత విలువలతో జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిని క్షమించాలి, అన్నిటికంటే ముఖ్యంగా శాంతి సమాధానం ఇచ్చిపుచ్చుకోవాలి. క్రిస్మస్ అంటేనే మానవత్వం, క్రిస్మస్ అంటేనే మానవుడు ప్రేమించడం, మానవుడిగా జీవించడం, మానవత విలువలు కలిగి జీవించడమే క్రిస్మస్. విన్నారు కదా రెవరెండ్ ఫాదర్ దత్తు గారు చెప్పిన మాట ప్రకారం క్రైస్తవత్వం అంటేనే శాంతి సమాధానం అని, మానవుడు పాపం చేస్తే
ఆ పాపాన్ని రక్షణ చేసే నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి దిగివచ్చి మన పాపాలను తన భుజస్కంధాలపై వేసి పాపాన్ని ప్రక్షాళన చేశారని అంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భోజనగర్ అద్భుత బాలయేసు దేవాలయంలో రెవరెండ్ ఫాదర్ మేరుగుమాల చిన్నప్ప దివ్య పూజా బలి నిర్వహించారు. ఈ పూజా బలిలో ప్రసంగిస్తున్న ఫాదర్ మురుగుమాల చిన్నప్ప సర్వ మానవాళి పాప పరిహార్థంపై యేసుక్రీస్తు ప్రభువు భూలోకాన్ని రక్షించడానికి రక్షకునిగా కన్యా మరియు గర్భాన ఈ రోజు జన్మించారని, ప్రపంచమంతా ఈ రోజు రక్షకుడు జన్మించిన రోజుగా పండుగ చేసుకుంటారని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ యేసయ్య మార్గంలో నడిచి పరలోకం చేరాలని ఆశిస్తున్నారని తెలిపారు. మనందరినీ కూడా ధ్యానం చేయమంటుంది. సర్వ మానవాళికి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. ఇదిగో ఇప్పుడు మనందరం కూడా ఎంతో ఉత్సాహంతో మహిమ గీతం పాడుతూ ఉండగా ఆ దివ్య ప్రేమ లేదా ఆయన యొక్క కృప ఎంతో గొప్పగా ఇదిగో పశువుల పాకలో జన్మించిన తీరుని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. కొనియాడటం అంటే దేవుని యొక్క మహిమని గుర్తు చేసుకొని మరొకసారి ఆ పండుగని చేసుకోవటం. అయితే ఈ పండుగ అనేటువంటిది కేవలం ఆ పశువుల పాకలో ఆ యేసు ప్రభు యొక్క లేకపోతే చిన్నారి బాలయేసు యొక్క ప్రతిమను అక్కడ పెట్టుకుంటే సరిపోతుందా అంటే చాలదు. ఆయన యొక్క కృప అనేటువంటిది పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా అర్థం చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టిందని, సీఎం జగన్ గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక క్రీడారంగంపై దృష్టి పెట్టి రాణించాలన్నారు. యువతలోని నైపుణ్యతను బయటకు తీసేందుకు సీఎం జగన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయిస్తున్నారన్నారు. యువత అంతా ఈ క్రీడా రంగంలో పాల్గొని వారి ప్రతిభను చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు, కార్పొరేటర్లు తిప్పల వంశిరెడ్డి, కేబుల్ మూర్తి, భూపతిరాజ్ సుజాత, రామచంద్రరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమానికి హాజరైనటువంటి గాజువాక నియోజకవర్గ పెద్దలందరికీ, అలాగే మాజీ శాసనసభ్యులకి, కార్పొరేటర్లకి, ఇన్ఛార్జీలకి, అలాగే ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మండల స్థాయి అలాగే జేఏసీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాడు ఆడుదాం ఆంధ్ర క్రికెట్ నుంచి లోయెస్ట్ లెవెల్ వరకు కూడా అన్ని గేముల్లోనూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మీద ఇప్పుడు జగన్ గారు గుంటూరు జిల్లాలో ప్రారంభించబోతున్నారు. దీన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొని ముందు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత గేమ్ని ప్రారంభించాలని పార్టీ నుంచి ఆదేశాల అనుసారం మనం ఈవేళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. పెయిడ్ ఆర్టిస్టులను నేను ఏమాత్రం పట్టించుకోను, నేను హార్డ్ వర్కర్ గా పనిచేస్తాను. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే షో చేసి నాకు టికెట్ ఇవ్వద్దు అంటూ ధర్నాలు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలు మత్స్యకారులతో కలిసి నాకు టికెట్ ఇవ్వద్దని ఎంతో ప్రయత్నం చేశారని, సీఎం జగన్ కు నాపై నమ్మకం ఉంటే చాలని, మత్స్యకారుల కోటాలో నాకు సీటు ఇస్తారని సర్వే రిపోర్టులు సైతం నాకే మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇప్పటికీ టీడీపీ వారు నా వెంట పడుతున్నారని చెప్పకనే చెప్పారు. 18 సంవత్సరాలు రాజకీయం చేశాను. లాస్ట్ 2019 కూడా మత్స్యకారులను కొంతమంది వెంట వేసుకొని వాసుపల్లి గణేష్ కుమార్కి తెలుగుదేశం టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి పెద్ద ధర్నాలు చేశారు, షో చేశారన్నమాట, పాదయాత్ర చేశారు. ముస్లిమ్స్ని కొంతమంది పెట్టుకొని టికెట్ ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది అంటే రిలీజియన్ వాడారు, కమ్యూనిటీని వాడారు. పార్టీ వితిన్ ద పార్టీలో కూడా నాయకులు కొంతమంది ఏమో చేశారన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే
పార్టీ యూ మే కాల్ రోజ్ బై ఎనీ నేమ్, ఇట్ స్మెల్స్ యాజ్ స్వీట్ అన్నమాట. కాకపోతే మా దాంట్లో ఉండే యంత్రాంగం, మా దాంట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి లీడరు మేము చూసుకుంటాం అంతేనే. సో ఆ రకంగా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అతనికి నా పైన నమ్మకండి చాలు. కింద స్థాయి వాళ్ళు ఎవరో ఏదో అని అంటా ఉన్నారని చెప్పి దానికి ఉలికి పడే అంత మనస్తత్వం అది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎ బోల్డ్ లీడర్, ఐఎమ్ ఎ సోల్జర్ అబోవ్ ఆల్ ఎల్స్. నేను సోల్జర్ని, నేనేదో అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని, నేను బాగా కింద స్థాయి నుంచి వచ్చేవాడిని, పుట్టుకతోనే కింద స్థాయి మత్స్యకారుడికి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో ఈ విశాఖపట్నం మత్స్యకారులు గ్రామం. సో దీంట్లో మత్స్యకారులకి అనేది ఏంటంటే ఒక కోటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు అంటే ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. ఇదే మత్స్యకారుని చీకొట్టినటువంటి చంద్రబాబు నాయుడు అన్నమాట. మీ తాట తీస్తాను, తోలు తీస్తానని చెప్పేసాను అంటే నన్ను స్వయంగా తిట్టాడు. కానీ ఇలా తుడుచుకున్నాను అంతేనే, గతి లేక. కానీ ఆ స్థాయికి ఏం లేదే. ఈరోజు ఎంతో గౌరవం దక్కుతూ ఉంది ఈ పార్టీలోని. సో కొన్ని పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఏదైనా సరే చేస్తే అది మా వర్క్ ఏమి రాదు. ప్రజల్లో ఉన్నాం అంతేనే. ఈరోజు కూడా ఏంటంటే మా యొక్క సర్వే రిపోర్ట్స్ చెప్తుందన్నమాట. వాసుపల్లి గణేష్ కుమార్ సొంతగా సర్వే చేస్తే నా 63% వచ్చింది. అది చెప్పుకోవాలా మీకు? 63%. ఓకే, విన్నింగ్ దీంట్లోని. సో అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ఇష్టాసారంగా రాస్తూ ఉన్నాయి. అదే తెలుగుదేశం ఏమో నా కోసం ఊరికి వెనకాతలు పడతా ఉన్నారు, వాసుపల్లి గణేష్ కుమార్ రావాలని చెప్పేసి. అది తెలుసా మీకు అసలు? నాకు నేను అదే చెప్తా. సో ఈరోజు మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, వెళ్ళి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి. నేను అలాగైతే నేను ఈరోజు ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను, నేను సముద్రంతో చేంజ్ కనిపిస్తా ఉంది గవర్నెన్స్లో అని జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇక్కడ జగన్మోహన్ బిల్డ్ ఫైర్ వాల్స్ టు కరప్షన్. విశాఖలోని పెద్దజాలారిపేటలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్రి అప్పలరాజు పాల్గొని సముద్ర దేవతకు పసుపు నీళ్లతో పూజలు చేశారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, బీజేపీ జీవీఎల్ నరసింహారావు, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయ్ చంద్ర పలువురు పాల్గొన్నారు. ప్లీజ్ నాన్న ప్లీజ్ జై శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దీనిలో యువత, క్రీడాకారులంతా పాల్గొని విజయవంతం చేయాలంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేర్చుకున్నారని, వీరంతా పలు క్రీడల్లో వారి ప్రతిభను కనబరుస్తారన్నారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గానికి చెందిన వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు కొండ రాజీవ్ గాంధీ, కొల్లి సింహాచలంలు పాల్గొన్నారు. తెలంగాణ లేదంటే ఆడుదాం తమిళనాడు, ఆడుదాం కేరళ అని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఊహకి కూడా అందరి ప్రోగ్రామ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని, యునైట్ చేయబోతా ఉన్నాం యూత్ని. యూఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. వాళ్ళ ప్రపంచాన్నే మార్చబోతా ఉన్నాం, యూత్ యొక్క ప్రపంచాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు 1,22,00,000 మంది ఈరోజు ఏమో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు.
యూఎస్ అవ్వచ్చు, స్పోర్ట్స్మెన్స్ 35 lakhs అంటే 1,22 కుటుంబాలు అన్నమాట. 1,22 అంటే దే రిప్రజెంటింగ్ దేర్ హౌసెస్, దే రిప్రజెంటింగ్ దేర్ వీధి, దే రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, దే రిప్రజెంటింగ్ ద సిటీ. చూడండి, ఆఖరికి ఏంటంటే ఒక విన్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికీ దే విల్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద చేంజ్. ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతా ఉంది. 1,22 కుటుంబాల్లోనే ఒక చేంజ్ తీసుకొస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూత్లో ఒక చేంజ్ తీసుకొని వస్తారు. ఇన్స్పైర్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడే నేను వెళ్ళాను ఇందిరా స్టేడియంలోనే, వేలాది జనం ఈరోజు వచ్చి అక్కడేమో అప్పుడే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో అలాంటి స్పోర్ట్స్ ఆడుదాం ఆంధ్ర అని తీసుకొని వచ్చాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, ఇన్స్పైర్స్ ద ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేయగలిగే ఒక లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎప్పుడు చెప్తాను, ఆ గడప చూశాను, ఈ గడప చూశాను, చంద్రబాబు నాయుడు చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, సముద్రం ద చేంజ్ కనిపిస్తుంది గవర్నెన్స్లో అని జగన్మోహన్ రెడ్డికి, అటు చంద్రబాబు నాయుడికి. అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కలుపుతూ ఉంది యూత్ అంతటిని. సో దీనికి హ్యాట్సప్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక సోల్జర్గా నేను హ్యాట్సప్ చెప్తాను అన్నమాట. ఒక సెల్యూట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. జై జగన్, జై హింద్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును బాస్పల్లి జానకిరామ్కు కేటాయించాలని పలువురు మత్స్యకార సంఘం నాయకులు వైసీపీ అధిష్టానాన్ని కోరారు. మంగళవారం ఫిషింగ్ హార్బర్లోని వాడ బలిజ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు 60,000 మంది మత్స్యకారులు ఉన్నారని, ఈ సీటును మత్స్యకారులకు కేటాయిస్తే తప్పకుండా గెలిపించి విజయం సాధిస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి జానకిరామ్ అని, అటువంటి వ్యక్తిని పార్టీ గుర్తించాలన్నారు. స్వలాభాలకి, అగ్రవర్ణాలకి, వాళ్ళకు అనుకున్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా సంవత్సరం 6 నెలల ముందు వాసుపల్లి జానకిరామ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మా సోదరుడు చెప్పారు, బంగ్లాదేశ్లో సిక్కుని బోట్నైతేనేమి, అక్కడ కళాశాల అయితేనేమి, మత్స్యకార కళాశాల అయితేనేమి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు సిక్కుడిపోతే ఆయా పోర్ట్ చైర్మన్లతోనూ మాట్లాడి బోట్లు తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా ఈ సౌత్లో ఇంత మత్స్యకారులున్న ఈ నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యేగా సీటు వైఎస్ఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, లాస్ట్ నెల 19వ తేదీని అగ్నికి ఆహుతై 29 బోట్లు పూర్తిగా కాలిపోయి 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిని వీటన్నిటికీ కూడా ఆయన ఎనలేని కృషి చేసి ఈరోజు మత్స్యకారుల ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా చూశారు. కొన్ని ప్రమాదాలకు గురయ్యి ఎంతోమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ వెన్నువెంట ఉండే జానకిరామ్ అనే వ్యక్తి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించి ఆదుకున్నారు. ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తికి రాజకీయ పరంగా ఆయనకి ప్రాతినిధ్యం కల్పిస్తే మత్స్యకారులకి ఎంతైనా చేయడానికి ఉపయోగపడతారని మా యొక్క ఆశ, ఆకాంక్ష. పేరు రాము, మాది మత్స్యకార సామాజిక వర్గం అండి. 2024 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో దగ్గర 60 నుంచి 65 వేల వరకు ప్రజలు ఉన్నారు మా మత్స్యకారులు. విశాఖలోని దస్వల్లా భూ కుంభకోణంపై విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.
మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని, దస్పల్లా కథను సీఎం పేషి నుంచి పలువురు ఐఏఎస్లు నడిపించారని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దస్పల్లా రహదారి పేరిట ఇవ్వడానికి ప్రయత్నించిన 2,000 కోట్ల టీడీఆర్ ప్రతిపాదనను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కోరారు. నిలిపివేయాలి. అదేవిధంగా ఆ రోడ్డు కోసం పిలిచినటువంటి టెండరు నిలిపివేయాలని చెప్పి 23వ తారీఖున రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సాయికాంతవరంకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్లా భూములు వ్యవహారానికి ఇవాళ చెంపచెట్టుగా ఇచ్చినటువంటి తీర్పును చూసి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఏం సమాధానం చెప్తారు? ఇదే విజయసాయిరెడ్డి ఇదే దస్పల్లా భూముల వ్యవహారంలో జనసేన పార్టీ ఇక్కడ వేదికగా మాట్లాడితే ఇదే హోటల్లో సర్కిట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎంవివి కోర్మనపాలెంలో 1% 99%కి వ్యాపారం చేయట్లేదని చెప్పి వాళ్ళ ఎంపీ మీద విమర్శలు చేసేటువంటి వ్యక్తి. మా కుటుంబీకులు కనీసం 11%కైనా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంవివి అయితే 1%కే వాళ్ళ భూములు కొట్టేశారని చెప్పి సాక్షాత్తు విజయసాయిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన సందర్భం ఉంది. మరి ఇదే హోటల్ వేదికగా దస్పల్లా దొంగలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ దస్పల్లా అగ్రిమెంట్స్ అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నటువంటి ఒక యజమాని ల్యాన్సమ్ ఉమేష్ చాలా స్పష్టంగా చెప్పారు. అరబిందో ఫార్మా నుంచి నాకు అవసరాల కోసం నేను డబ్బులు తీసుకోవడం జరిగింది అని చెప్పి. అరబిందో ఫార్మా ఎవరిదండి? శరత్ చంద్రారెడ్డి ఎవరండి? విజయసాయిరెడ్డి అల్లుడు కాదా అండి? అల్లుడు వరుస కాదా అండి? అవియాన్ రియల్టర్స్ నుంచి అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్కి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ కాపీని కూడా జనసేన పార్టీ బట్టబయలు చేసింది. ఇది పూర్తిగా విజయసాయిరెడ్డి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదైతే ఉందో దానికోసమే అడ్డగోలుగా దస్పల్లా భూములు కొట్టేశారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఆధారాలతో మేము చెప్పాం. ఎందుకు వీళ్ళు ఇల్లుక్కుపడుతూ ఉన్నారు? నా నోరు మూయించుదాం అనుకుంటే, నోటీసులు ఇచ్చి భయపెడదాం అనుకుంటే ఆగేదే కాదు. అసలు కమిషనర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే కమిషనర్ని ప్రభుత్వం వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సస్పెండ్ చేయాలి. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరంని ప్రజా ప్రయోజనాలు వదిలేసి క్రైస్తవుల ఆస్తులు కొట్టేసినట్టు ఎంపీ ఎంవివి అక్కడ టైకున్ కోడల్ని వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉంటే ఆ రోడ్డు మూసేశారు. ఆ యొక్క ఏదైతే దత్ ఐలాండ్ సర్కిల్ ఉందో 2 కోట్ల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈ సాయికాంత్ వర్మ. అదే దస్పల్లా భూమి ప్యారలల్గా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా 40 అడుగుల రోడ్లు మించి లేవు. కేవలం దస్పల్లా రిల్స్ రోడ్డు ఒకటే 100 అడుగుల రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మకి ఎందుకు వచ్చింది? దేనికోసం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి పేషి ఓఎస్డి ధనుంజయ రెడ్డి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి శ్రీలక్ష్ములు నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొత్తం భాగవతానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపచెట్టుగా భావించచ్చా లేదా? ఇప్పటికైనా సీఎం పేషీలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి శ్రీలక్ష్మి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. హైకోర్టు తీర్పుకి, హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి నిదర్శనంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.